ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి సుభద్ర అలా మాట్లాడావు? నీకెంత కోపం ఉంటే మాత్రం అందరూ అలా అన్నం తినేటప్పుడు మాట్లాడొచ్చా? నాది కోపం కాదండి, బాధ. ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది. ఊరుకో సుభద్ర, ఈ కష్టాలన్నీ ఎక్కువ కాలం ఉండవు. ఈ సమస్యలన్నీ కొద్ది రోజుల్లో తీరిపోతాయి. నాకు అలా అనిపించట్లేదండి. రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. గౌతమ్ మొండిగా తయారవుతున్నాడు. వాడికి అసలు శ్రావ్య గురించి పట్టింపే లేదు. ఎంతసేపు వాడికి అహల్య 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 అహల్య. సుభద్ర, 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 ఏమైంది సుభద్ర? సుభద్ర, 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 సుభద్ర. అయ్యో అమ్మా, మేడం, మేడం. అమ్మా, అమ్మా, వద్దు, అమ్మా అమ్మా నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా, తొందరగా ఇంజెక్షన్ చేయాలమ్మా. నీ చేతులతో నాకే ట్రీట్మెంట్ వద్దు. అది కాదమ్మా. అమ్మా ఏమంటే నన్ను సుభద్ర. నన్ను ఏ హాస్పిటల్కైనా తీసుకువెళ్ళండి. మీకు దండం పెడతానండి, ఈ టైంలో మీరు ఇలా మాట్లాడకండి. ఇది పంతానికి పోయే సమయం కాదు. వద్దు వద్దు, నాకు వీడితో ఏ ట్రీట్మెంట్ వద్దు.